सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. శ్రీమన్నారాయణీయము 31వ దశకము. బలి నిగ్రహము. ప్రీత్యా దైత్యస్తవ తనూమా ప్రేక్షణాత్ సర్వదాపి త్వామారాజ్యన్నజితరచయన్నంజలిం సంజగాద. మత్తః కిం తే సమభిలషితం విప్రసూనో వదత్వం వ్యక్తం భక్తం భవనమవనిం వాపి సర్వం ప్రదాస్యే. ఓ స్వామి, రాక్షసరాజైన ఆ బలిచక్రవర్తి నీ మహత్తరమైన శరీర ప్రభలను చూసి ఎంతో మురిపెంతో చేతులు జోడించి, ఓ బాలక, నా వలన నీకు కావలసినది ఏమి? ధనమా, షడ్రసోపేత భోజనమా, భవనముల, భూమియ, సర్వమూ ఇచ్చెదను, అడుగుము, సందేహింపకము అని పలికెను. తామక్షీణాం బలిగిరం పాకన్య కారుణ్యపూర్ణోపి అస్యోత్సేకం చమైతుమనా దైత్యవంశం ప్రశంసన్ భూమిం పాదత్రయ పరిమితాం ప్రార్థయామాసిదత్వం సర్వం దేహీతి తునిగదితే కస్య హాస్యం నవాస్యాత్. ఈ విధముగా జగదీశ్వరత్వమును తెలియపరచుచున్న ఆ బలి యొక్క ఉదార వచనములను విని, కరుణాంతరంగుడవైన ఓ ప్రభు, నీవు బలిచక్రవర్తి గర్వమును తగ్గించుటకు అతని వంశమును పొగుడుచు 3 అడుగుల భూమిని ఇమ్మని ప్రార్థించితివి. మరి అట్లుగాక సర్వమూ నీవై ఉండగా సర్వమూ ఇమ్మని అడిగినచో ఎవరైనా నవ్విపోదురు కదా. విశ్వేశం మాం త్రిపదమిహ కిం యాచసే బాలిసత్వం సర్వాం భూమిం వృణుకిమమునేత్యాలపత్వాం సదృప్యన్ యస్మాద్దర్పాత్ త్రిపద పరిపూర్త్య క్షమక్షేపవాదాన్ బంధం చాసావగమ దతదర్హోపి గాఢోపశాంత్యై. భువనములకెల్లా అధిపతిని నన్ను 3 అడుగులు అడిగినావే. నీవు పిల్లవాడివి, తెలియనివాడివి. 3 అడుగులతో ఏమగును? సర్వభూమండలమును అడుగు ఇచ్చెదను అని బలి దర్పము చూపెను. ఈ గర్వము వలననే అతడు నీవు కోరిన 3 అడుగులు ఇయ్యలేకపోయెను. దానివలననే అతడు నిందావచనములను పొందదగినవాడు కానప్పటికీ నిందను పొందెను. బంధముల పొడవలసిన వాడు కానప్పటికీ ముక్తిని పొందదగినవాడైనప్పటికీ బంధములలో పడెను. ఏమైనను అతడు చివరకు గాఢమగు ఉపశాంతినే పొందెను. పాదత్రయ్యా యది నముదితో విష్టపైర్నాపి తుష్యే ఇచ్చుక్తేస్మిన్ వరద భవతే దాతు కామోదతోయం దైత్యాచార్య తవ ఖలు పరీక్షార్థిన ప్రేరణాత్తం మామాదేయం హరిరయమితి వ్యక్తమేవ భభాషే. ఓ స్వామి, అంత నీవా బలిచక్రవర్తితో ఎవరైనా కానీ 3 అడుగులతో తృప్తి చెందనిచో అట్టివాడు 3 లోకములతో కూడా తృప్తి పొందడు అని అంటివి. అది వినిన అతడు, ఓ వరద, నీకు దానమిచ్చుటకై నీరు వదలదలచి ఉండెను. బలికి గల సత్యవచన వరత్వమును ఔదార్యమును పరీక్షించి లోకమునకు ప్రకటింపదలచిన నీ ప్రేరణచే అతని గురువైన శుక్రాచార్యుడు, ఈతడు సాక్షాత్తు శ్రీహరియే, నిన్ను మోసగించును, దానము ఈయవలదు అని స్పష్టముగా చెప్పెను. యాచత్యేవం యది స భగవాన్ పూర్ణకామోస్మి సోహం దాస్యామ్యేవ స్థిరమితి వదన్ కావ్యశప్తోపి దైత్యః వింధ్యావల్యా నిజదైతయా దత్తపాద్యాయ తుభ్యం చిత్రం చిత్రం సకలమపి సప్రార్పయతోయపూర్వం. ఈ వామనుడు వాస్తవముగా శ్రీహరియే అయినచో అంతకంటే భాగ్యమేమున్నది? ముమ్మాటికి ఇతనికి దానము తప్పక ఇచ్చేదను అని గురువును కూడా తిరస్కరించి అతని శాపమునకు గురి అయినను తన ధర్మపత్ని అయిన వింధ్యావళి అందించిన పాద్య జలముతో
నీ పాదములను కడిగి సకలమును జలధారాపూర్వకముగా అర్పించెను. నిస్సందేహం దితికులపతో త్వయ్యశేషార్పణం తత్ వ్యాతన్వానే ముముచురుషయ సామరా పుష్పవర్షం దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజాం ఉచ్చై అవధీకృత్య విశ్వాండభాండం. రాక్షస చక్రవర్తియగు బలి నిస్సందేహముగా తన సర్వస్వమును దానము చేయుట చూచి దేవతలు ఋషులు పుష్పవర్షమును కురిపించిరి. అంతలోనే సకల లోకముల వారు చూచుచుండగానే నీ దివ్యరూపము ఇంతింతై సకల బ్రహ్మాండ భాండమును ఆక్రమించుచు మరియు ఉన్నతముగా పెరిగెను. త్వత్పాదాగ్రం నిజపదగతం పుండరీకోద్భవోసౌ కుండీతో రసితదపునాత్ తజ్జలం విశ్వలోకాన్ హర్షోత్కర్షాత్ సుబహునృతే ఖేచరై ఉత్సవేస్మిన్ భేరీం నిఘ్నన్ భువనమచరజ్జాంబవాన్ భక్తిశాలి. ఓ స్వామి, అప్పుడు నీ పాదము తన లోకము దాకా వచ్చినది చూచి బ్రహ్మదేవుడు తన కమండలములోని జలముతో నీ పాదములను కడిగెను. ఆ పాదజలము అశేషలోక పావనమయ్యెను. నీ భక్తుడు జాంబవంతుడు ఆనందముతో ఈ త్రిభువన దాన మహోత్సవమునందు దేవతలతో కూడా కలిసి భేరి వాయించుతూ సకల బ్రహ్మాండమును చుట్టి వచ్చెను. అనగా విశ్వమూర్తివైన నీకు ప్రదక్షిణము చేసెనన్నమాట. తావద్దైత్యాత్వనుమతిమృతే భర్తురారబ్ధయుద్ధ దేవోపేతైద్భవదనుచరైः సంగతాభంగమాపన్ కాలాత్మాయం వసతి పురతో యద్వశాత్ ప్రాగ్జితా స్మ కిం వో యుద్ధైరితి బలిగిరా తేద పాతాళమాపు. అంతలో రాక్షసులు తమ నాయకుడగు బలిచక్రవర్తి అనుజ్ఞ లేకుండగానే నీ అనుచరులతో యుద్ధము చేయ ఆరంభించిరి. అది చూసి బలిచక్రవర్తి, ఏ కాలరూపుడైన పరమాత్మ వలన మనము యుద్ధములో ఓడితమో ఆ కాలరూపుడే ఈ వామనుడు, త్రివిక్రముడు అయి మన ఎదుట ఉన్నవాడు. కాలము అనుకూలముగా లేనప్పుడు యుద్ధము వలన ప్రయోజనము లేదని చెప్పగా దానవులు పాతాళమునకు పోయిరి. పాశైర్బద్ధం పతగపతినా దైత్యముచ్ఛేదిరవాది స్తార్తీకం దిశ మమ పదం కిం న విశ్వేశ్వరోసి పాదం మూర్ధ్ని ప్రణయ భగవన్ నిత్యకంపం వదంతం ప్రహ్లాదం తం స్వయముపగతో మానయన్నస్తవీత్వాం. అంతలో బలి పక్షీంద్రుడైన గరుడునిచే బంధింపబడెను. అట్టి బలితో నీవు బిగ్గరగా, నాకు 3వ అడుగునకు చోటు చూపు, బ్రహ్మాండమునకు నేనే ప్రభువునంటివి కాదా అని అడుగగా ఆ బలిచక్రవర్తి ఏమాత్రమును చెలింపక నా తల మీద నీ పాదము నుంచుమని పలికెను. అట్లు పలుకుచున్న బలికడకు ప్రహ్లాదుడు స్వయముగా వచ్చి మనుమని మెచ్చుకొని నిన్ను స్తుతించెను. దర్పోచ్ఛిత్యై విహితమఖిలం దైత్య సిద్ధోసి పుణ్యై లోకస్తేస్తు త్రిదివ విజయీ వాసవత్వం చ పశ్చాత్ మత్సాయుజ్యం భజ చ పునరిత్యన్వగృహ్ణ బలింతం విప్రై సంతానితమఖవర పాహి వాతాలయేశ. అప్పుడు నీవు ఆ బలిచక్రవర్తితో, నీ గర్వమును అణుచుటకే ఇట్లు చేసి తిని, నీవు నీ పుణ్యములచే సిద్ధి పొందితివి, స్వర్గమును కూడా మించిన సుతల లోకములో నివసింపుము, తరువాత నీకు ఇంద్రపదవి లభించును, అటుపైన నా సాయుధ్యమును కూడా పొందెదవు అని బలిని అనుగ్రహించితివి. అతడు ఆరంభించిన ఆ యాగమును ఋత్విక్కులచే పూర్తి చేయించితివి. అట్టి ఓ పరమాత్మ, ఓ గురువాయూర్ పురనాథ, నన్ను రక్షింపుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 31వ దశకము సమాప్తము.